ఎవరి పాలనలో సంక్షేమం అందిందో పేదలకు బాగా గుర్తుంది. చంద్రబాబు పాలనలో వృద్ధులు ఎలాంటి కష్టాలు పడ్డారో, ఈ 5 ఏళ్లలో సంక్షేమం ఇంటింటికి ఎలా అందిందో పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నారు. 58 నెలలుగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందుకున్న అవ్వాతాతలు చంద్రబాబు చేసిన కుట్రల వల్ల ఇప్పుడు మండుటెండలో కష్టాలు పడాల్సి వస్తోందని పబ్లిక్ గానే తిట్టిపోస్తున్నారు. చంద్రబాబుకు ఓటేస్తే 3 బావుల నీళ్లు తాగిస్తాడంటున్నారు. పెన్షన్ కష్టాలపై ఓ మహిళ స్పందనేంటో ఇప్పుడు చూద్దాం. మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడికి పానం పోయినా వేయం మేము. మాకు ఆయనే న్యాయం చేసిన ఆయనకే వేస్తాం. గ్యారెంటీకి జగన్కి మాకు 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి. మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేము ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాం. కాళ్ళు నొప్పులు పడతాడు వాడు చచ్చినాడని. ఇంటికి వచ్చి ఇంటి వాడు తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తుంది. అట్టోడు ఇట్టాడు పని చేసిండు. అలా ఉంది జనం. కొంతమంది ముసలాం పడిపోయింది. అలా పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసన పెట్టామని ఇచ్చిండు. వాడు చచ్చినాడని. వాడు దూని తాగల. ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పింఛన బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. వాడికి ఎవరు ఓటు వేస్తారా? అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి? ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి నడిచి ఇచ్చారు. కాళ్ళు ఉప్పులు పడుతున్నాడు. ఎవరా ఓడో పొలాలు పెట్టేది. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు. జగన్కే వేస్తాం మేము. ఎవరికి ఓటు జగన్కి 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి వేస్తాం మేము. ఈయనే ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగసా ఓడి వచ్చినా కానీ ఓడి చీడు మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు ఓడు. ఓడి కోటేస్తే ఓడి ఎవరో వేయాల్సిందే కానీ వేయు. మేము ఇప్పుడు ఆ నుంచి నడిచే కాళ్ళు ఉప్పులు పడతాం. ఇల్లు దట్టి ఇస్తుండు జగన్. ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు.